గారు ఇప్పుడు మన వైసీపీ పార్టీ వచ్చి ఇసుక రీచ్పై తీవ్రంగా ఖండిస్తున్నారు, అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని చెప్పి, దీనిపై మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు పైలా నాగరాజు, జనసేన పార్టీ. మేము గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఈ ఆమదవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం ఒక పర్యాయం వైసీపీలో శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే ఈ గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని శిలాపలకాలకి అయితే నోచుకుంది ఈ ఊరు. కనీసం అభివృద్ధికి అయితే ఏ విధంగా కూడా ఇక్కడ నోచుకోలేదు. అదేవిధంగా ఈ ఇసుక రైతులపై పెట్టే దృష్టి కనీసం ఒక గ్రామం పంచాయతీ రోడ్డు 2 కిలోమీటర్ల రోడ్డు వేసుకోలేకపోయారు. ఎంత దౌర్భాగ్యమో తెలియదు. సరే, వైసీపీ ప్రభుత్వం కాలం చెల్లిపోయిందని అనుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నేను ఒక చిన్నపాటి విన్నపం చేస్తున్నానండి. మీరు దయచేసి మా ఊరు నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇసుకను మేము తరలిస్తుంటే చూస్తూ మేము ఏం చేయలేని ఒక అభాగ్యంలాగా ఉండిపోవాల్సి వస్తుంది. మీరు కనీసం స్పందించి త్వరితగతిన మాకు అవ్వాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల రోడ్డు, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఈ 3 సమస్యలను మీరు మీ అధికారులు అందరూ ఒక్కసారి పునరాలోచన చేసి ఈ గ్రామాన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం.